గేమ్ చేంజర్ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అందరి చూపు పుష్ప 2 గేమ్ చేంజర్ చిత్రాలపైనే ఉంది. భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే పుష్ప 2 డిసెంబర్ 5వ తేదీన విడుదలవుతుంటే గేమ్ చేంజర్ సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదలవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా గేమ్ చేంజర్ టీజర్ తాజాగా విడుదల చేయగా 2 రోజుల్లో 70 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించింది. ఈ చిత్రానికి పాన్ ఇండియా దర్శకుడు శంకర్ తెరకెక్కించగా దిల్ రాజ్ తన 50వ చిత్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్లుగా కేరా అద్వానీ, అంజలి నటించారు. కీలక పాత్రలో శ్రీకాంత్, ఎస్జే సూర్య, సముద్రఖని, జయరామ్ కనిపించనున్నారు. ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ టీజర్ లో రామ్ చరణ్ 3 గెటప్స్ లో కనిపిస్తున్నారు. ఒకటి సరదాగా అల్లరి చేసే కాలేజ్ స్టూడెంట్ పాత్ర, రెండోది ఐఏఎస్ పాత్ర, మూడో పాత్రలో లుంగి పంచకట్టులో వ్యవసాయ రైతుగా ప్రజల కోసం నిలబడే లీడర్గా కనిపిస్తున్నారు. అయితే ఇవి 3 పాత్రలా 2 పాత్రలా అనేది కరెక్ట్గా తెలియకపోయినా పంచకట్టులో ఉన్న రామ్ చరణ్ పాత్ర మాత్రం అత్యంత కీలకమైన పాత్రగా ఈ సినిమాకి హైలైట్గా నిలవబోతోందని సమాచారం. ఈ సినిమాలో ఈ పాత్ర పేరు అప్పన్నగా రామ్ చరణ్ అద్భుతంగా నటించాడని, ఒక సామాజిక సమస్యపై ప్రజల తరపున పోరాడి కార్పొరేట్ వ్యవస్థ, రాజకీయ నాయకులకి ఎదురు తిరిగి పోరాటం చేస్తాడని తెలుస్తోంది. అయితే ఈ అప్పన్న పాత్ర సినిమా మెయిన్ స్టోరీకి మూల కథగా నిలవడమే కాకుండా కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అప్పన్నగా రామ్ చరణ్కు డిజైన్ చేసిన ఎపిసోడ్ చాలా బాగా వచ్చిందని, ముఖ్యంగా పోరాట దృశ్యాలు, కథనాన్ని డ్రమ్టైజ్ చేసిన విధానం, పాత్రకు తగ్గట్టుగా రామ్ చరణ్ నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని ఈ సినిమాకి పనిచేసిన వారు చెప్తున్నారు. ఇక రామ్ చరణ్ సరసన అప్పన్న భార్యగా నటించిన అంజలి గిరిజన నృత్య కళాకారిణిగా కనిపిస్తారని, వీరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. అయితే అప్పన్న పాత్రకు అతను పోరాడుతున్న సమస్యకు కష్టాలు ఏర్పడితే ఐఏఎస్ ఆఫీసర్ రామ్ చరణ్ రాజకీయ నాయకులకు ఎదురు తిరిగి ఈ సమస్యను పరిష్కరించడమే కాకుండా ఐఏఎస్ అనే గవర్నమెంట్ ఆఫీసర్ సమాజంలో ఎలా ఉండాలనే సందేశాన్ని ఈ పాత్ర ద్వారా చిత్రంలో చూపించబోతున్నారని సమాచారం. అప్పన్న పాత్రకి రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రకి ఎలాంటి సంబంధం ఉంది, ఇద్దరు అన్నదమ్ములు అవుతారా లేక తండ్రి కొడుకులా అనే విషయాలపై ఎలాంటి సమాచారం లేకపోయినా 2 పాత్రలు మాత్రం బలంగా ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తంగా ఈ 2 పాత్రలపైన దర్శకుడు శంకర్ బాగా వర్కౌట్ చేశాడని, షూట్లో అన్ని జాగ్రత్తలు తీసుకుని రామ్ చరణ్ నుండి అద్భుతమైన అవుట్పుట్ రాబట్టాడని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో అన్ని రకాల శంకర్ స్టైల్లో కమర్షియల్ అంశాలతో పాటు గ్రాఫిక్స్ కూడా మరో స్థాయిలో ఉన్నాయని టీజర్లో చెప్పే ప్రయత్నం చేశారు. మరి భారీ అంచనాలతో నెలకొన్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో 1000 కోట్ల కలెక్షన్స్ సంక్రాంతికి సాధించేందుకు సిద్ధంగా ఉందని అనుకోవచ్చు. ఏం చేశాడు వాడు?